సగ్గుబియ్యం వడియాలు ఎంతో క్రిస్పీగా, టేస్టీగా, యమ్మీగా ఇట్లా ఇలా పట్టుకుంటే ఇలా విరిగిపోయేంత క్రంచీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సగ్గుబియ్యం వడియాలను తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. మనకి సంవత్సరం పాటు ఇవి నిల్వ ఉంటాయి కూడా. మొదట 1 కప్పు నైలాన్ సగ్గుబియ్యం, అంటే నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. 1 కప్పు తీసుకొని దానికి 1 కప్పు సగ్గుబియ్యానికి గాను నేను 8 కప్పుల వాటర్ని తీసుకొని వాటిని రోల్ బాయిల్ అయ్యే వరకు మరగబెట్టుకోవాలి. ఇలా మరిగిన నీళ్ళల్లో సగ్గుబియ్యాన్ని తీసిపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని అవి అంటుకోకుండా, ముద్ద కట్టకుండా మెల్లగా వాటిని గరిటెతో కలియ తిప్పుతూ ఉండాలి. తర్వాత 1 చెంచా రాక్ సాల్ట్ వేసుకోండి. అది మీ రుచిని బట్టి కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1 చెంచా వేసాను. తర్వాత వాటిని మెల్లగా కదుపుకుంటూ కంటిన్యూస్గా వాటిని కదుపుతూ ముద్ద కట్టకుండా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం పలుకుందండి. ఇంకొద్దిసేపు వీటిని ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనము ఉప్పు మళ్ళీ ఒకసారి సరి చూసుకోండి. కొంచెం తక్కువైనా ఎక్కువైనా కూడా, ఎక్కువ అవ్వదు, తక్కువ అయితే కనుక మళ్ళీ కొద్దిగా వేసుకోండి. తర్వాత ఇందులో జీలకర్ర 1 చెంచా, కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మీరు మొత్తం ఉడికిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటినన్నిటినీ కూడా అంతా కలిసే విధంగా కలిగి తిప్పుకోండి. మీకు ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కలిసే విధంగా కలిగి తిప్పుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. అంటే మొత్తం ఉడికిపోయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలిగి తిప్పుకోండి. తరువాత ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని కాసిన సగ్గుబియ్యం దాంట్లో వేసుకొని మొత్తాన్ని కలిసేలాగా శుభ్రంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు ఒక గంట పాటు సగ్గుబియ్యాన్ని ఆరనివ్వండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆరిపోయిన తర్వాత నేను ఒక చిన్న కాఫీ కప్పు పాలు పోసానండి. చాలా టేస్ట్ వస్తుంది వీటి వలన సగ్గుబియ్యం వడియాలకి. అందువలన నేను 1 కప్పు, అంటే 1 కాఫీ కప్పు పాలు పోసానండి. పాలు పోసి మొత్తం అంతా కలుపుకొని కొద్దిసేపు ఆరనివ్వండి. తర్వాత నేను పాలదిన్ షీట్ తీసుకొని దాని మీద చక్కగా గరిటెతో ఇలా కొంచెం కొంచెం చుక్కలాగా పోస్తే సరిపోతుందండి. ఇలా అంతా పోసేసుకొని నీట్గా ఎండలో ఎండనివ్వండి. ఇలా ఎండిన తర్వాత మీరు వడియాలని ఫస్ట్ రోజే తీసేయండి. ఇంకంతకంటే ఉంచొద్దు. ఒకవేళ ఏదైనా పచ్చి ఉందనుకుంటే తీసిన తర్వాత ఒక బేషన్లో ఎండబెట్టుకోండి. ఈ విధంగా మొత్తం అంతా పిండిని మనము స్ప్రెడ్ చేసుకొని ఒక రోజంతా ఎండపెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ముత్యాలు అలా సర్దినట్టుంది కదండి. చూస్తుంటే ఎంత బాగుందో చూడ్డానికి. చూస్తున్నారు, ఈ విధంగా మొత్తం అంతా సగ్గుబియ్యాన్ని ఇలా పరుచుకొని ఎండకి బాగా ఎండనివ్వండి. ఇలా ఎండిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ అయిన వడియాలు మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. తర్వాత వీటిని కాస్త కాచిన నూనెలో వేసుకొని టేస్ట్ చేస్తే పప్పులోకి, చారులోకి, ఇలా పిల్లలైతే ఈవినింగ్ స్నాక్స్గా కూడా వీటిని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యానికి కూడా సగ్గుబియ్యం చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.